రేపు శనివారం రోజు అత్యంత శుభప్రదమైన రోజు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఎందుకంటే భాద్రపదం ఆశ్వయుజం మధ్యకాలంకి వచ్చే పుణ్యమాసం అన్నమాట. ఈ నెలలో ప్రతి శనివారం కూడా విష్ణుదేవుడికి అంకితమైన శనివారాలుగా పరిగణిస్తారు. ప్రత్యేకంగా ఈ మూడవ శనివారంకి చాలా శాస్త్ర ప్రాముఖ్యత అయితే ఉంది అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట. ఈరోజు ఇంట్లో చేయాల్సిన పని చాలా సులభం, కానీ ఎంతో శక్తివంతమైంది అని కూడా పండితులు అంటున్నారు. మీరు రేపు ఈ నిర్దిష్ట సమయంలో చేస్తే చాలండి. ఈ ఒక్క చిన్న పని ఏదైనా సరే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. డబ్బనేది దూసుకు వస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే రేపు శనివారం రోజు ఈ నిర్దిష్ట సమయాన్ని మిస్ చేస్తే జీవితంలో మిస్ అయిపోయినట్టే, మీరు చాలా కోల్పోయినట్టే అనే చెప్పాలి. మీరు కోరుకున్నది ఏదైనా సరే, అప్పుల నుంచి బయటపడాలని అనుకుంటున్నారా? వ్యాపారంలో బాగా లాభాలు రావాలని అనుకుంటున్నారా? లేకపోతే ఎన్నాళ్ళుగానో కడుపు నింపే ఉద్యోగం దొరకాలని అనుకుంటున్నారా? అదేమిటి ఇలా అంటున్నారు కడుపు నింపే ఉద్యోగం అంటే? ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, చెయ్యట్లేదని అనట్లేదు. కానీ ఎంతమంది అండి అసలు చేతి నిండా డబ్బులు వచ్చి సుఖంగా సంతోషంగా ఉంటున్నారు ఉద్యోగం చేసేవారు? అది చాలా తక్కువ మంది అనే చెప్పాలి మనం ఇక్కడ. ఎందుకంటే వస్తున్నాయి ఉద్యోగాలు, కానీ వచ్చే డబ్బులు అసలు వీరికి ఇంట్లో ఖర్చులకే సరిపోవట్లేదు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఒక్కటి కాదండి, మీరు రేపు ఈ పరిహారం చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, గృహశాంతి ఇవన్నీ అనమాట ఒకే దాటిపై నడవాలని మీరు కోరుకుంటే రేపు శనివారం రోజున ఈ నిర్దిష్టమైన సమయం అయితే ఉందన్నమాట. ఈ సమయంలో మీరు ఏ కోరిక అడిగినా ఖచ్చితంగా నెరవేరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. అదృష్టం మీ వైపుకే తిరుగుతుంది. దీన్ని ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పటి వరకు మీరు ఊహించని రీతిలో డబ్బు అనేది మీ జీవితంలోకి రావటం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. మన జీవితంలోనండి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కోరికతో బతుకుతూ ఉంటారు. ఎప్పటికైనా నెరవేరుతాయి, ఏ విధంగా అయినా నెరవేరుతాయి అని. అయితే ఎవరికో ఉద్యోగం కావాలి, ఎవరికో బిజినెస్లో లాభం రావాలి, ఇంకా చదువులో టాప్ ర్యాంక్ రావాలి, ఎవరికో పెళ్లి జరగాలి, ఎవరికో బిడ్డ పుట్టాలి, ఇంకొంతమందికి అయితే డబ్బు ఉంటే చాలు అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు ఉంటే మనం కోరుకున్నది చాలా సులభంగా నెరవేరుతుంది కాబట్టి. కానీ సమస్య ఏమిటంటే డబ్బు కోసం ఎంత కష్టపడినా చేతిలో నిలవటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అందుకే పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు, కష్టంతో పాటు కాలం కూడా కలిసి రావాలి మనకి అని. అదృష్ట సమయం వచ్చిందంటే కష్టమే సక్సెస్గా మారుతుంది అని కూడా పండితులు అంటున్నారు. అలాంటిది రేపు మీ ముందుకి రాబోతుంది. శనివారం ప్రత్యేకత మనందరికీ తెలుసు. శనివారం అంటేనే శనేశ్వరుడికి, ఇక విష్ణుమూర్తికి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనే వారికి ఇక అద్భుతంగా ఈ 3 రోజులు అనమాట. ఆంజనేయ స్వామి, ఇంతమంది దేవుళ్ళకి ఉండే ఇష్టమైన రోజు అనమాట శనివారం అంటే. ఇక శనిగ్రహం మన కర్మ ఫలాల్ని నిర్ణయిస్తుంది. అదే సమయంలో మనకు అనుకోని అదృష్టం, డబ్బు, స్థిరత్వం, గౌరవం కూడా ఇస్తుంది. ఇక ఏమిటంటేనండి, ఈ దేవుళ్ళు అనేవారు, శనిదేవుడు అనేవారు ముఖ్యంగా సంతోషిస్తే పేదవాడు కూడా రాజులా బతుకుతాడు. అదే శనిదేవుడు కోపిస్తే రాజు కూడా రోడ్డుపైకి వచ్చేస్తాడు. ఇదే కారణంగా శనివారం రోజుని సాధారణ రోజు అని తీసుకోకూడదు అనమాట. ఈ రోజున జరిగే కొన్ని క్షణాలు అనేవి మీ జీవితాన్ని మారుస్తాయి. అయితే ఇక్కడే ఒక రహస్యం ఉంది. రేపటి శనివారంలో ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఆ సమయంలో చేసే ఏ కోరికైనా ఏదైనా 100% నెరవేరుతుందని పురాణాల్లో చెప్పబడింది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఎంత కష్టమైన సమస్య అయినా, ఎంత పెద్ద కోరికైనా ఆ సమయానికి మీరు దాన్ని కోరితే అది ఖచ్చితంగా మీ చేతికి వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు. ఊహించండి, మీరు అప్పుల్లో ఉన్నారు. ఒకే ఒకసారి అన్నమాట. మీకు ఒక మార్గం అనేది దొరకట్లేదు, కానీ ఇప్పుడు ఒకేసారి ఒక మార్గం దొరకటం వల్ల అన్ని అప్పులు తీరిపోతే ఎలా ఉంటుంది? ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం రేపటి ఆ కోరిక వల్ల మీకు ఆఫర్ లెటర్ రూపంలో వస్తే ఎలా ఉంటుంది? మీరు ఒక వ్యాపారం మొదలు పెట్టాలని కలలు కంటూ ఉన్నారు. అలానే డబ్బుల కోసం చాలా ఇబ్బంది పెడుతున్నారు, అది పెట్టడానికి డబ్బు లేక. రేపు ఆ సమయానికి మీరు అడిగిన అవసరమైన డబ్బు అనేది, పెట్టుబడి అనేది మీ ముందుకు వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఇది విన్న వెంటనే మీకు నిజమా అనిపిస్తుంది కదూ. ఎందుకు ఈ సమయం అంత పవర్ఫుల్? ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉంటుంది, కానీ శనివారం అంటే కాలభైరవుని ఆశీర్వాదం, శనేశ్వరుడి కరుణ, హనుమంతుడి రక్షణ, ఇక విష్ణుమూర్తి దయ, ఇవన్నీ కలిసే రోజనే చెప్పాలి.
అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, శనివారంన కర్మఫలంను మార్చగలిగేది ఆ విశిష్ట సమయమే అని. ఇది ఆ గడియలో వచ్చే అదృష్ట ద్వారం. ఆ ద్వారం ముందు మీరు కోరుకున్న కోరికను ఉంచితే అది గాలిలో కలిసిపోదు. అది మీకు ఒక శక్తిని సృష్టించి మీ జీవితాన్ని, ఆ కోరికని మీకు ఫలించేలా చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. రేపు శనివారం రోజండి. మీ జీవితంలో బంగారు సమయం రాబోతుంది. మీరు ఈ ఒక్క సమయాన్ని మీరు మిస్ చేస్తే అదృష్టం జీవితాంతం మిస్ అయినట్టే. మీ కోరిక ఏదైనా కావచ్చు. ఆ సమయానికి కోరితే మీకు అద్భుతాలే జరుగుతాయి. అది కూడా మీరు ధర్మంగా న్యాయబద్ధమైన కోరిక అయితే మాత్రమే అని కూడా పండితులు అంటున్నారనమాట. డబ్బు, ఆరోగ్యం, విజయాలు అన్నీ ఒక్కసారి లభిస్తాయి మీకు అని కూడా చెప్పవచ్చు. ప్రతిరోజు మనం కోరికల్ని కంటూ పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం. కానీ అన్ని కోరికలు నెరవేరుతాయా? కాదు. ఎందుకంటే ఆ కోరిక సరైన సమయానికి మీరు అడగలేదు ఇన్ని రోజులు. కానీ రేపు శనివారం రోజున ఆ సరైన సమయం వస్తుంది. మీరు ఏదైనా కోరుకోవచ్చు. అది చిన్న కోరిక కావచ్చు, పెద్ద కోరిక కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం మీరు గమనించండి. ఏమిటంటే ఆ సమయం సామాన్యమైంది కాదు. సమయం అదొక దివ్య సమయం. అది అద్భుతమైన శక్తుల సమయం అంటారు అని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదండి, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఈ పరిహారాలతో పాటు పరిహారాలు చేయని వారికి స్విచ్ వర్డ్స్ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే స్విచ్ వర్డ్, దాంతోపాటు పరిహారం ఎలా చేయాలి, రేపటి విశిష్టత ఏమిటి, ఆ సమయం ఏమిటి అన్నది మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుకండి, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీరు ఆ పరిహారం చేసుకోవాలి, మీ కోరికలు నెరవేర్చుకోవాలి అని అనుకుంటే కనుక మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ? అందరికండి ఒక సందేహం రావచ్చు, శనివారం మాత్రమే ఈ 48 నిమిషం వస్తుందా అని మీరు ఆలోచించవచ్చు. కాదండి, ప్రతిరోజు వచ్చే 48 నిమిషాలు మాత్రమే అన్నమాట. ఈ సమయంలో ఒక్క రోజులో 30 ముహూర్తాలు ఉన్నాయన్నమాట. ఉదయం బ్రహ్మ ముహూర్తం మనకి బాగా తెలుసు. అదేవిధంగా సాయంత్రం వచ్చేది విష్ణు ముహూర్తం అంటారు. మధ్యాహ్నం 12 గంటలకి రాబోయేది అభిజిత్ ముహూర్తం అని చెప్తారనమాట. ఇది కాకుండా ఎన్నో ముహూర్తాలు అనేవి ఉన్నాయన్నమాట. అందులో చాలా ముఖ్యమైన ముహూర్తం ఏమిటంటే వరాహ ముహూర్తం అన్నమాట. ఏమిటంటేనండి, ఈ రోజులలో కనుక మనం చేసే పూజల కంటే ఈ శనివారం రోజు అనమాట మనం విష్ణుదేవుడిని కనుక పూజిస్తే ప్రత్యేకంగా వచ్చే ఈ 48 నిమిషాలని ఎవరు మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ సమయంలో పూజించడం వల్ల శతగుణ ఫలితం వస్తుందన్నమాట. ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది వరాహ అవతారం. అంటే ఆయన వరాహ అవతారం ఎందుకు వేశారు అంటే, ఎందుకు వేసుకున్నారు అంటే, భూమిదేవికి హిరణ్యకశివుడు అనే రాక్షసుడు పాతాళంలోకి తోసేశాడు. అప్పుడు విష్ణువు వరాహమూర్తిగా అవతరించి తన దంతాలతో భూమిని ఎత్తి మళ్ళీ స్థిరంగా నిలబెట్టాడన్న కథనం ఉంది. అందువల్లే ఆయన వరాహ అవతారం అనేది ధర్మాన్ని రక్షించడానికి, భూమాతను కాపాడటానికి, భక్తుల రక్షణ కోసం తీసుకున్న మహా అవతారం అని పండితులు చెప్తున్నారు. అందుకే శనివారాల్లో విష్ణువుని వరాహమూర్తిగా ఆరాధిస్తే భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. భూమి నుండి ఎత్తి రక్షించటానికి స్వామి వరాహ రూపం ధరించారు. ఆ వరాహ రూపానికి సహచారిగా ఉన్న శ్రీ దేవతనే వారాహి అని ఒక పురాణంలో చెప్పబడింది అని పండితులు అంటున్నారు. ఏది ఏమైనా వరాహస్వామి అనబడే ఆ రూపం కూడా ఎంతో దివ్యమైనది. భూమిని పాతాళం నుంచి ఎత్తి నిలబెట్టిన అవతారం భక్తుల రక్షణ, ధర్మస్థాపన కోసం తీసుకున్న అపురూప రూపం అనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. అంటే విష్ణుమూర్తికి అనేక రూపాలు, అవతారాలు తీసుకున్నప్పటికీ వాటిలో వరాహ అవతారం అనేది చాలా ముఖ్యమైనది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, భూమికి సంబంధించిన సమస్యల కోసమైతే మనం వరాహమూర్తిని పూజిస్తాం. ముఖ్యంగా ఆయనకు ముక్కు మీద ఉన్న దానిని, భూమి బంతిని పట్టుకున్నట్లుగా ఒక వరాహుడు ఉంటాడు. మనం ఎన్నో చిత్రపటాల్లో కూడా చూసి ఉంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఆ వరాహుణ్ణి మనం పూజించినప్పుడు భూమికి సంబంధించిన సమస్యలన్నీ అంటే ఉన్న చోటుకి లేకుండా పోతాయని కూడా చెప్పబడింది. అంటే భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఈ వరాహమూర్తిని పూజిస్తే కనుక మీకు ఆ సమస్యలు అనేవి అసలు అక్కడ ఉండకుండా పోతాయి అని కూడా పండితులు అంటున్నారు. ఈ వరాహ ముహూర్తంలో మనం వారాహి ఆరాధన చేయవచ్చు అన్నమాట. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయవచ్చు. ఈ 45 నిమిషాల్లో మీరు ఉంచే మొక్కులన్నీ కూడా
తప్పకుండా నెరవేరుతాయి. ఇది మన అభిజిత్ ముహూర్తంలో చేయాలన్నమాట. మనం మంచి చెడ్డ రోజులు ఇంకా ఏంటంటే మంచి రోజు, చెడ్డ రోజు, అష్టమి, నవమి, శుక్లపక్షం, కృష్ణపక్షం ఇవన్నీ కూడా చూడనవసరం లేదండి. మీరు ఏమి కావాలన్నా ఈ అభిజిత్ ముహూర్తంలో చేసేసుకోవచ్చు. ఈ సమయంలో ప్రతిరోజు వచ్చే ఆ అరగంట సమయం అంటే 11 నుండి అండి 12:15 మధ్య వచ్చే ఆ అరగంటలో ఏ కోరికైనా మనం చేయవచ్చు అని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా ఒక నిర్దిష్టమైన కోరిక మీకు నెరవేరాలి అనుకుంటే రేపటి నుండి ఈ వరాహ ముహూర్తంలో మీరు దేవుణ్ణి ప్రార్థించండి. 21 రోజులు లేదా 40 రోజులు చేసుకోవచ్చు. ఇక మనం పరిహారంలోకి వెళ్ళే ముందండి, ఎవరైతే ఈ పరిహారాలు చెయ్యమండి, మేము చెయ్యము, మాకు కుదరదు అన్న వారికి స్విచ్ వర్డ్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ప్రతి వీడియోలో కూడా. పరిహారానికి సంబంధించి అంటే పరిహారం చేస్తే చేసుకోవచ్చు, లేదా ఈ స్విచ్ వర్డ్ అన్నా చెప్పుకోవచ్చు, లేదా పరిహారం స్విచ్ వర్డ్ రెండు చేసుకున్నా ఏమీ కాదు, మీకు అంతా మంచి జరుగుతుంది, మీ కోరికలు అయితే నెరవేరుతాయి అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ పరిహారానికి సంబంధించిన స్విచ్ వర్డ్ వచ్చేసి మనీ ఫ్లో సక్సెస్ ప్రొటెక్షన్. మనీ అంటే డబ్బు సంపద, ఫ్లో అంటే నిరంతరం ప్రవాహం అన్నమాట, ఆర్థిక లాభాలు, సక్సెస్ అంటే విజయాలు, ప్రొటెక్షన్ అంటే రక్షణ, శని ప్రభావం నుంచి కాపాడుకోవటం అన్నమాట. ఇక ఏం చేస్తారంటే శనివారం ఉదయం లేదా సాయంత్రం అండి మీరు ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని చక్కగా మీ కోరిక అనేది మీ మనసులో పెట్టేసుకొని ఒక జపంలాగా అనమాట మనీ ఫ్లో సక్సెస్ ప్రొటెక్షన్ అని 21 సార్లు చెప్పండి. దీన్ని 21 రోజులు లేదా 48 రోజుల పాటు క్రమం పాటిస్తూ చేస్తే కనుక లక్ష్మీదేవి ఆశీర్వాదం, శని కరుణ మరియు డబ్బు ప్రవాహం అనేవి సహజంగా మీ దగ్గరికి వస్తాయి. ఇది శనివారం ప్రత్యేకంగా చేసే స్విచ్ వర్డ్ పద్ధతి అనమాట. కోరికలు ఫలితాలు వేగంగా వస్తాయి అని కూడా చెప్పవచ్చు. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు దీన్ని మనసులో భక్తితో మీ కోరికను పెట్టి ఈ స్విచ్ వర్డ్ని జపం చేయడం వల్ల ఫలితం అనేది తొందరగా వస్తుందండి. ఇలా ఏమిటంటే రాదు అని అనుకునే అవసరం లేదు, ఎలాగైనా వస్తుందన్నమాట. ఈ స్విచ్ వర్డ్ని జపం చేసినప్పుడు మన కోరిక పెట్టిన విషయంపై పూర్తి నమ్మకంగా పెట్టి పూర్తి అంటే కన్ఫ్యూజ్ లాగా పెట్టుకొని చేయకండి. మీ కోరిక అనేది అదా ఇదా అని ఒక కోరికను అలా పెట్టేసుకొని చక్కగా చేసేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వచ్చి తీరుతాయనే చెప్పవచ్చు. ఇక మనం పరిహార విషయంలోకి వెళితే కనుక మీరు ఈ 21 రోజులు ఈ పరిహారాన్ని చేస్తూ పూజ చేస్తూ ఉంటే 48 రోజులు కనుక చేసుకున్నారనుకోండి, మీరు మధ్యలో మాంసాహారము అలా తినకూడదు అని పండితులు అంటున్నారు. కాలాన్ని మీరు తిన్నప్పుడు కనుక ఆ కాలాన్ని వదిలేసి మళ్ళీ 21 రోజులు లేదా 48 రోజులు ప్రతిరోజు అనమాట ఈ వరాహ ముహూర్తంలో ఏం చేయాలంటే 2 నెయ్యి దీపాలండి వెంకటేశ్వర స్వామి ముందు మీరు పెట్టాలన్నమాట. పెట్టి వెంకటేశ్వర స్వామి చిత్రం కోసం ఏదైనా తులసిమాలను అంటే ఆయన పటానికండి ఒక తులసిమాలను వేసి నెయ్యి దీపం ఉంచాలన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఇదంతా కూడా మీరు ఎప్పుడు చేయాలి అంటే కనుకండి ఉదయం 10 గంటల నుంచి 10:48 గంటల వరకు అనమాట. ప్రతిరోజు కూడా ఈ 48 నిమిషాలకు అనే చెప్పాలి. ఇది వరాహ ముహూర్తం అనమాట. ఏమిటంటేనండి రేపు శనివారం రోజు ఈ వరాహ ముహూర్తంలో మనం ఏమి వేడుకున్నా ఏమి చేసినా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు. చాలా కష్టపడుతున్నారు అనుకోండి ఏదన్నా ఒక విషయం గురించి, అంటే మీ మంచి ఉద్యోగం రావాలి, ఇప్పటికీ రావట్లేదు, ఎంత కష్టపడ్డా పోనీ ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు, జీతం పెరగట్లే అనుకున్నారనుకోండి, దాని గురించి అయినా కావచ్చు. లేదా ఎవరైనా వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ సంబంధాలు కుదరట్లేదు అంటే కనుక వారైనా చేసుకోవచ్చు. అలాగే సంతానం లేనివారు సంతానం కావాలి అంటే కనుక వారైనా చేయొచ్చు. ఎవరైతే పిల్లలు మంచి పేరు లేదు, పేరు పాటు చేసుకొని తిరుగుతున్నారు, ఎంత కష్టపడి పెంచితే అని ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఎక్కువైపోయాయండి. పిల్లలు ఇక ఒక రకంగా ఉండట్లేదండి అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. వారికి ఎలా చెప్తే అర్థమవుతుందా అని. వారికి మంచి పేరు రావాలని కూడా మీరు ఇది చేసేసుకోవచ్చు. అంతేకాదు మీ పిల్లలకి మంచి ఉద్యోగం రావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. విదేశాలు ఉద్యోగం కావాలన్నా, ఇక భార్యాభర్తల మధ్య ఐక్యత పెరగాలన్నా, పిల్లలు మీ మాట వినాలన్నా, క్రమశిక్షణతో నడుచుకోవాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావాలి అన్నా కూడా. అంతేకాకుండా ఈ మధ్య అందరూ చాలా ఎక్కువగా అనుభవించే బాధ అప్పుల బాధ. ఈ అప్పుల బాధ కూడా తీరిపోవాలండి మాకు అని ఎవరైతే బాధపడుతున్నారో వారు కూడా అండి చక్కగా అంతేకాకుండా అండి ఏమన్నా కేసులు ఉన్నాయి పరిష్కారం కావాలి, భూమి సమస్యలపై పరిష్కారం కావాలి, అలాగే చేసే బిజినెస్లో మంచి అభివృద్ధి రావాలి, మీరు ఏదైనా సరేనండి మీరు
చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది. మీరు ఏదైనా సరే మీ కోరిక అనేది అక్కడ పెట్టచ్చు అనమాట. ఇక అది వద్దు ఇది వద్దు అని ఏమీ లేదనమాట. మీరు ఏదైనా సరే చక్కగా మీకున్న సమస్యలు అనమాట ఏవైనా కూడా మీరు చెప్పేసుకొని చక్కగా చేసేసుకోండి. ఇక సమస్య లేదనమాట. ఇక కొన్ని సమస్యలు అయితే బయటికి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఏమిటంటే ఇబ్బందికరమైన సమస్యలు, చాలా భయంకరమైన సమస్యలు, చాలా క్లిష్టమైన సమస్యల్లో చిక్కుకున్నారు వారు, కానీ పాపం బయటికి చెప్పుకోలేకపోతున్నారు అని చాలామంది అంటూ ఉంటారనమాట. అలాంటి వారు కూడండి మీకు ఏ సమస్య ఉన్నా మీరు మనసులో పెట్టుకొని కనుక రేపు వరాహం టైంలో ముహూర్తంలో కనుక మీరు కోరుకొని ఈ విధంగా పూజ చేసుకుంటే చక్కగా అంటే చక్కగా మీకున్న సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీకు ఇక ఏ సమస్య ఉండదు. మీకు సరైన న్యాయమైన వేడుకో లేదన్నా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా అండి రేపటి రోజున మీరు ఈ నెయ్యి దీపాలని వెలిగించి చక్కగా ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. శుభ్రంగా ఉన్నవారు మాత్రమే ఇది చేయాలండి. మగోళ్ళు ఆడవాళ్ళు ఏ వయసు వారైనా పర్వాలేదన్నమాట. ఆడవారైతే పీరియడ్స్ టైంలో అస్సలు చేయకండి, గుర్తు పెట్టుకోండి. ఇక మగవారైతే చేయొచ్చు. అంతేకాదండి మాంసాహారం నాన్ వెజ్లు తిని కూడా చేయకూడదండి మీరు అస్సలు. ఇక ఏ వయసు వారని అంటే ఇంత వయసు ఉంది చేయొచ్చా, అంత పెద్దవారు చేయొచ్చా అంటే మీ ఓపికను బట్టి ఎంత వయసు ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చండి. వయసు ముఖ్యం కాదు ఇక్కడ. ఈ 48 నిమిషాల్లో మీరు గుడికి వెళ్ళైనా చేయవచ్చు, లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు అనమాట మీరు. ఇంకా మీరు రేపు ఈ పూజ చేసేటప్పుడు అండి ఈ ఒక్క వస్తువుని మీరు తీసుకువచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. ఆ వస్తువు ఏమిటా అని మీరు అనుకుంటే కనుకండి బెల్లం అండి. బెల్లాన్ని తీసుకోనండి చక్కగా మెత్తగా చేసి ఒక ఉండలాగా చుట్టాలండి. రౌండ్ బాల్ లాగా చేసేసి ఆ బాల్ని తీసుకొని అనమాట మీరు పెట్టేసేయండి. ఇక మీరు ఏం చేస్తారు ఇంట్లో లేకపోతే షాప్లో నుంచండి ఒక అరకిలోనో ఒక పావు కిలో చిన్న పీసును కూడా మీరు తీసుకొని కొనుక్కొని వచ్చి మీరు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అదే విష్ణుమూర్తి స్వామి పాదాల దగ్గర ఆ బెల్లాన్ని మీరు పెట్టండి. మీరు ఏమి అందులో ఎందులో అన్న వేసి వండక్కర్లేదండి, ఏమి చెయ్యక్కర్లే. జస్ట్ ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలోనో లేదా ఏదైనా మట్టి పళ్ళెంలోనో ఈ బెల్లాన్ని మాత్రం మీరు చక్కగా దేవుడికి నైవేద్యంగా పెట్టేయాలన్నమాట. లేదా ఇంట్లో ఉన్న బెల్లం ఉంది అంటే కనుక మీరు ఇంట్లో నుంచి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని గుండ్రంగా చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఎలా పడితే అలా పెట్టకూడదు. మీరు గుండ్రంగా చేసి ఒక బాల్ లాగా పెట్టాలన్నమాట. రేపు ఉదయం ఈ పూజ చేయండి. సాయంత్రం సమయంలో బెల్లాన్ని మీరు నీళ్లలో పానకంలాగా కరిగించాలన్నమాట. మీరు దాన్ని చేయితో ఆల్రెడీ నలిపేశారు కదా, ఆ నలిపేసిన దాన్ని చక్కగా ఈ విధంగా పెట్టేసేయండి అనమాట. పొడి చేసేసి దాన్ని మళ్ళీ నీటిలో కరిగించాలన్నమాట. ఆ బెల్లం కరిగినాక అలా కరిగిపోతూ ఉంటేనే మీ సమస్యలన్నీ కూడా కరిగిపోతుంటాయి అన్నమాట. అంటేనండి ఆ బెల్లాన్ని మనం పొద్దున్న పూజ సమయంలో స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి మన సమస్యలన్నీ చెప్పేసుకున్నాం చక్కగా సంకల్పం అంతా చెప్పేసుకొని ఆ సాయంత్రం ఏం చేయాలంటే ఆ బెల్లాన్ని తీసుకొని మళ్ళీ చేయితో పొడి పొడిగా చేసేసుకొని నీళ్ళల్లో వేసి పానకంలా కలిపేయాలన్నమాట. అలా కలుపుతూ ఉంటాం కదండి, అది కరిగిపోతూ ఉంటాయి కదా, అలాగే సమస్యలు అనేవి కూడా కరిగిపోతాయి అన్నమాట. అంతేకాకుండా రేపు మీరు ఏం చేస్తారంటే బెల్లంతో కానీ పంచదారతో కానీ సాయంత్రం పూట అండి, పొద్దున్న ఏం చేసే పని లేదు, సాయంత్రం మీరు చక్కగా స్వామివారికి నైవేద్యం చేసి పెట్టండి వీలుంటే. వీలు లేకపోతే ఏమీ లేదు. అంతేకాదండి ఈ పరిహారము రేపు ఈ విధంగా చేయండి. ఇది పంచమి నాడు కూడా మీరు పగలు దీన్ని మీరు చక్కగా చేసేసుకోవచ్చు. కానీ ఏమిటంటే పంచమి పూజ మనం రాత్రి సమయంలోనే చేస్తాం కాబట్టి పంచమి పగటి సమయంలో ఈ తిథి ఉందంటే కనుక మీరు ఆ రోజు అంటే 10 నుండి 10 నుండండి 18 వరకు వారాహి అమ్మని పూజించటానికి అనువైన సమయంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీకు ఎంతటి కోరిక ఉండండి మీరు అద్భుతంగా అంటే అద్భుతంగా నెరవేరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇక రేపు ఒక్కరోజు మీరు కేవలం ఒక 48 నిమిషాలు వచ్చే ఈ ముహూర్తాన్ని మీరు ఉపయోగించుకుంటే చాలు, మీ జీవితంలో అద్భుతమైన మిరాకిల్స్ అయితే జరిగి తీరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల మీకున్న దోషాలు ఇంకా కష్టాలు నష్టాలు ఏమన్నా మీకు జాతకంలో దోషాలున్నా గ్రహ దోషాలున్నా కర్మాలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు.
ఏమిటంటేనండి, ఇవి అరుదైన ముహూర్తాలు. ఇవి అందరికీ తెలవదు. పూర్వకాలంలో అంటే మన పెద్దవారు చేసేవారు, అందరికీ తెలిసేది. రాను రాను ఏమవుతుందంటే బిజీ లైఫ్‌లో పడి ఇలాంటి ముహూర్తాల్ని మనం అస్సలు పట్టించుకోవట్లేదు. కాబట్టి మనకిన్ని రకాలైన కష్టాలు, బాధలు అనేవి, సమస్యలనేవి వస్తున్నాయి. అవి చిన్న చిన్న సమస్యలైనా ఎలా అయితున్నాయంటే రాను రాను పెద్ద కొండలాగా పెరిగిపోయి కూర్చుంటున్నాయి. మనని కదలనీయకుండా ఎటు కూడా అని పండితులు అంటున్నారు. అలాంటప్పుడు మీరు ఇలాంటి పరిహారాలనేవి చేసుకుంటే మీకు చక్కగా సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు. ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి ముహూర్తం మనకి ఒక్కొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుందనే చెప్పాలి. మన జీవితంలో బాగుపడటానికి కానీ, మనకున్న సమస్యలు తీరటానికి కానీ, మన కోరికల్ని నెరవేర్చుకోవటానికి కానీ. కాబట్టి ఇలాంటి పరిహారాలన్నీ మనం ఒక పక్కన చిన్న చిన్నవే, ఇవి పెద్దగా మీరు సమయం పెట్టాల్సిన అవసరము లేదు, ఖర్చు పెట్టాల్సిన పని అంతకంటే లేదు. మీకు ఇంట్లో దొరికే వస్తువులతో ఇంట్లో కూర్చొని చక్కగా చేసేసుకునే పని. అంటే ఒక 10-15 నిమిషాలు, కొన్నిటికైతే అసలు 2-3 నిమిషాలే పడుతుంది సమయం కూడా. పెద్ద సమయం అయితే దీనికి పెట్టాల్సిన అవసరం లేదు. మన పనులన్నీ మానుకొని ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో చాలా పెద్ద పెద్ద అవకాశాలు, అద్భుతాలే జరుగుతాయి. మిరాకిల్సే జరుగుతాయి. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, మాకు అసలు ఏం చేయాలన్నా, ఏ కోరికలున్నా తీరకుండా పోతుందండి, ఏ సమస్య అయినా సరే ఇలా వస్తుంది, బయటికి పోతుందా అంటే పోవట్లేదు. కొంతమందికి సమస్యలు వస్తాయి, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. వారు సమస్యలకి పరిష్కారం చక్కగా వెతుక్కుంటున్నారు. కానీ మాకెందుకు కుదరట్లేదు, ఏ సమస్య వచ్చినా అది అలాగే తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. అంతలోనే ఇంకొక సమస్య వస్తుంది. సమస్య మీద సమస్య, ఎటు కాలు కదపాలో కూడా మాకు అర్థం కావటం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు చెప్పి. అలాంటి వారు రేపటి రోజును మీరు చక్కగా ఉపయోగించుకున్నారనుకోండి, మీకున్న ఎంత పెద్ద సమస్యలైనా సరే ఒక్క దెబ్బకి మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయి. మీకు ఇక సమస్యలు లేని జీవితమే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. మీరు కూడా ఎదుటివారిలాగానే ప్రశాంతంగా, హాయిగా జీవించవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదండి, అన్ని సమస్యలలో డబ్బు సమస్య మెయిన్. ఆ సమస్య అనేది కూడా తీరిపోతుంది. దాంతోపాటు అప్పుల సమస్య, అన్ని రకాల సమస్యలు ఇంకా ఒక్కటి దానికో ఒకటి అనమాట. గొలుసులాగానే ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. మనం ఈ గొలుసులన్నింటినీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలాంటి పరిహారాలు చేస్తే. కాబట్టి మీరు పరిహారాలకి పోతాయా అంటే, చేసిన వారు ఫలితాలని చూసిన తర్వాతనే ఎవరైనా సరేనండి, చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది అని చెప్పిన తర్వాతనే ఈ వీడియోలు అనేవి రావటం జరుగుతుంది. కాబట్టి మీరు అవి నమ్మకంగా చేసుకుంటే చాలు, మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. 100కి 100% ఫలితం వస్తుంది అని కూడా చెప్పవచ్చు.